సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా పిండి వంటలు స్టార్ట్ అయిపోతాయి. ఇంక పిండి వంటల్లో ముఖ్యంగా మనకి కొత్తగా వచ్చిన బియ్యం, అలాగే శనగపిండిని, బెల్లం ఎక్కువగా యూజ్ చేసి మన తెలుగింటి పిండి వంటలైతే ఎక్కువగా చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే శనగపిండి మనకి చాలా మంచిది. ప్రోటీన్స్ ఎక్కువుంటాయి. మనము శనగలు ఎక్కువ తినాలని చెప్తూ ఉంటారు. సో, అలా శనగపిండితోనే ఇలా కారం కారంగా అయితే బూందీ అయితే చేసేసాము. ఇలా కారం కారంగాతో పాటు నోటికి కొంచెం కాస్త కరకరలాడేలా ఉండేలాగా జంతికలైతే స్టార్ట్ చేశాము. ఈస్ట్ గోదావరిలో జంతికలు అలాగే అంటాము. ఇక్కడ కృష్ణాలో వచ్చేసరికి కారపూస, పెద్ద కారపూస, చిన్న కారపూస అని చెప్పేసి అంటారు. ఇంకా గవ్వలైతే స్టార్ట్ చేశాము. అందరూ మైదా పిండి యూజ్ చేస్తారు. బట్ మేము హెల్త్ కాన్షియస్ కాబట్టి గోధుమ పిండితో అయితే గవ్వలు చేసేసాము. ఇంక గవ్వలు చేసిన తర్వాత దానికి ఉంటుంది చూడండి పాకం పెట్టకపోతే, పాకం పెట్టిన తర్వాత దాని టేస్ట్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఈసారి మీ ఇంట్లో ఏ పిండి వంటలు వండారో తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి.